క్రిస్టియన్ అండ్ ముస్లిం ఏపీ మైనారిటీ కమ్యూనిటీ లోన్స్ అయితే కనుక అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ 25 నుండి మే 25 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్స్ ఎవరైతే కనుక అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వీడియోలో నేను కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ఆన్లైన్ ప్రాసెస్ కూడా చెప్పబోతున్నాను. అండ్ ఈ లోన్స్కి ఆన్లైన్ ప్రాసెస్ తర్వాత స్టెప్ ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో యూస్ఫుల్ పర్సన్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా కార్పొరేషన్ లోన్స్ గురించి చెప్పుకుంటే కనుక మార్చి నెలలో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయండి. అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ మంత్ ఏప్రిల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ అయితే కనుక ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. సో మీరు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి అంటే ఏప్రిల్ 25 నుండి మే 25 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అప్లికేషన్స్కి మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుండి 55 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఉండాలి. అండ్ ఈ లోన్స్కి వచ్చేసి మీరు మీ మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ మీరు అప్లై చేసిన అప్లికేషన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్కి కానీ లేదా మున్సిపల్ ఆఫీస్కి కానీ వెళ్ళి సబ్మిట్ చేస్తే కనుక అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు మీకు కాల్ లెటర్ వస్తుంది. సో అప్పుడు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ లోన్స్ వచ్చేసి 1,00,000 నుంచి 8 లక్షల వరకు మీకు లోన్ రానుంది. అండ్ లోన్ సబ్సిడీ వచ్చేసి 50% లోన్ సబ్సిడీ. ఒకసారి అప్లికేషన్ ఫామ్లో స్కీమ్ గురించి ఏ విధంగా ఇచ్చారో చెప్తాను చూడండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదా, ఇక్కడ మీకు అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్, సర్వీస్ అండ్ బిజినెస్ సెక్టర్స్ వీటన్నిటిలో 151 వరకు బిజినెస్ అవకాశాలు అయితే కనుక కల్పించారండి. చిన్న చిన్న వ్యాపారాలు, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అని, ఇండస్ట్రీస్ అని ఓవరాల్గా 151 ఛాన్సెస్ అయితే కనుక మీకు ఉన్నాయన్నమాట ఈ అప్లికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీస్ చూద్దామండి. అంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే బెనిఫిషియరీ షుడ్ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అండ్ ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ షుడ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, కంపల్సరిగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 55 ఇయర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి రూరల్లో అయితే కనుక 1,00,000 నుంచి 50,000 అండ్ అదే అర్బన్లో అయితే కనుక 2 లక్షలు అయి ఉండాలి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎవరైనా సరే లోన్ తీసుకుంటే కనుక కంపల్సరీగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ షాప్ లాంటి ఎవరైనా పెట్టాలి అనుకుంటే కనుక మీకు కంపల్సరీగా B.Pharmacy కానీ M.Pharmacy కానీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ లోన్స్కి అప్లై చేయడానికి అయితే కనుక మీకు కంపల్సరీగా క్వాలిఫికేషన్ అవసరం లేదండి. బట్ మెడికల్ షాప్ అయినా అలాంటివి ఏవైనా సరే మీరు పెట్టాలి అనుకుంటే కనుక అలాంటి వాటికి మీకు కంపల్సరీగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. బట్ చాలా వరకు మీకు క్వాలిఫికేషన్ లేని బిజినెస్లు కూడా ఉన్నాయి కదా, సో అవి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మొత్తానికి 151 ఛాన్సెస్ అయితే కనుక 151 అవకాశాలు అయితే కనుక మీకు ఉన్నాయండి. ఈ అప్లికేషన్కి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ వైట్ రేషన్ కార్డ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ లోన్ డీటెయిల్స్ వచ్చేస్తే కనుక 1,00,000 నుంచి 8 లక్షల వరకు లోన్ వస్తుంది కదండి. సో ఈ లోన్లో మీకు సబ్సిడీ 50% ఉంటుంది. సో ఈ లోన్లో మీకు 4 స్లాబ్స్ కింద డివైడ్ చేశారనమాట. 1,00,000 రూపాయల లోన్ అయితే గనక 50% సబ్సిడీ అంటే గనక 50,000 వరకు మీకు సబ్సిడీ వస్తుంది. అండ్ స్లాబ్ 2లో 1,00,000 నుంచి 3 లక్షల వరకు అండ్ స్లాబ్ 3లో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అండ్ స్లాబ్ 4లో అయితే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు మీకు లోన్ రానుందనమాట. సో ప్రతి దానిలో 50% మీకు సబ్సిడీ కంపల్సరీగా ఉంటుంది. సో ఈ లోన్కి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్, డాక్యుమెంట్స్ వివరాలు అయితే కనుక ఈ విధంగా ఉన్నాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లోన్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను మీకు చెప్తాను, క్లియర్గా వినండి. బట్ అప్లికేషన్ స్టార్ట్ చేసేమో నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి. ఏంటి అంటే కనుక మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. సో మీరు అప్లై చేసేటప్పుడే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. చాలామంది
ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, నెక్స్ట్ బీసీ కార్పొరేషన్స్ టైంలో ప్రతి ఒక్కరూ మా జిల్లా మిస్టేక్ పెట్టేశామండి, లేదంటే ఆధార్ కార్డే మిస్టేక్ పెట్టేశామండి, లేదా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అని చెప్పి చాలామంది అనమాట ఎడిటింగ్ ఆప్షన్ ఉందా అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ ఆప్షన్ లేదు. సో మీరు అప్లై చేసేటప్పుడే క్లియర్గా 1కి 10 సార్లు చెక్ చేసుకొని మరి అప్లై చేయండి. సో ఇప్పుడైతే కనుక మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక చూసేద్దామండి. APOBMMS అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తుంది. క్లిక్ చేయగానే మీకైతే కనుక APOBMMS యొక్క సైటు ఇలా చూపిస్తుందండి వెబ్సైటు. ఇక్కడ ఫస్ట్ ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఫర్ రిజిస్ట్రేషన్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ముందుగా అయితే డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ జిల్లా వాసులు అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. విశాఖపట్నమా, విజయనగరమా అని చెప్పి ఏ జిల్లా అయితే కనుక అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్ నేమ్, మీ యొక్క పేరుని, మీ యొక్క నేమ్ని, సర్ నేమ్తో సహా కంప్లీట్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ యొక్క ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ లేదా గార్డియన్ నేమ్, ఏ నేమ్ అయితే ఆ నేమ్ మీరు ఇక్కడ టైప్ చేయండి. చేయగానే నెక్స్ట్ వచ్చేసి జెండర్ అడుగుతుంది. మీరు మేలా ఫీమేలా అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ చేయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాక్సిమం మీరు ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇస్తే బెటర్ నాకు తెలిసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అడుగుతుంది అనమాట. సబ్ క్యాస్ట్ని కూడా మీరు మెన్షన్ చేయండి. ఐ హియర్ బై అని చెప్పి ఒక బాక్స్ చూపిస్తుంది కదా. సో ఫైనల్గా మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇస్తే కనుక ఐ హియర్ బై అని చెప్పి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని కూడా ఇక్కడ మీరు ఇవ్వండి. ఓటీపీ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఈ బాక్స్ పైన అయితే కనుక టిక్ చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫామ్ లో ఇక్కడ క్యాష్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీ క్యాస్ట్ ఇన్కమ్ యొక్క నెంబర్ని అయితే కనుక మెన్షన్ చేయండి. నెక్స్ట్ రేషన్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని కూడా మెన్షన్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రేషన్ కార్డ్ని మీ యొక్క రేషన్ కార్డ్ని పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు మ్యారీడా కాదా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డా అవునా కాదా అని చెప్పి అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుంది కదా. సో మీరు ఇక్కడ చదువుకుంటే కనుక ఎడ్యుకేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక నో అని చెప్పి మెన్షన్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మండల్, ఇంకా నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్, సో కంప్లీట్గా మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ పేజీ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే కనుక ఫస్ట్ ఆప్షన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయితే కనుక సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, ఇక్కడ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా అగ్రికల్చర్ సంబంధించినదా అని చెప్పి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ డీటెయిల్స్ అయితే కనుక మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కాస్ట్ దగ్గర, అంటే మీ బిజినెస్కి యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి అమౌంట్ మీరు ఇక్కడ టైప్ చేయండి. సో మీ బిజినెస్ కి తగ్గట్టుగా యూనిట్ కాస్ట్ ని అక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ఆర్ నో అని చెప్పి 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. వీటిలో ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ గా నో అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ స్కీమ్ ని మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారండి. సో ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ 5 yearsలో మీరు ఏమైనా లోన్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఫైనల్గా అయితే సేవ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైనల్గా మీకు అప్లికేషన్ చెక్ చేసుకునే ఆప్షన్ అయితే కనుక ఉంటుందండి. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక
ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదండి. సో చాలామంది డిజిట్ రాంగ్ పెట్టాను, లేదంటే సంథింగ్ ఏదో ఒకటి మిస్టేక్ చేశాను అని చెప్పి ఎడిటింగ్ ఆప్షన్ ఉందా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పి నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నానండి. సో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకే మీరు ఫైనల్గా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ యొక్క ఎంపీడీ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా అయితే కనుక మైనారిటీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక నా వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.